నమస్తే వెల్కమ్ టు వ్యూహం మీడియా. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. వీళ్ళు రైతులు ఎంతమంది ఇచ్చారో చూస్తున్నాం. ఇక్కడ చాలా మంది వికారాబాద్ జిల్లా నుంచి ఇచ్చారు. అయితే రైతులు చాలా వాళ్ళ భూమిని ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకున్న భూమిని కన్న తల్లిలాగా భావించి కడుపున పెట్టుకున్న భూమిని మరి ప్రభుత్వము మరి కొనేస్తుంది అంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. మన దగ్గర అన్న ఉన్నాడు, మాట్లాడదాము. అన్న నమస్తే. అంటే ఇప్పుడు భూమిని నోటిఫికేషన్ మొత్తం ఇచ్చేసారు, కంపల్సరీ భూమి ఇచ్చేయండి అని అంటున్నారా? మీరు ఇస్తారా, ఇవ్వరా, మరి ఏంటి అసలు? నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఆల్రెడీ. అది ఇచ్చి కూడా మాకు ఒక 15 రోజుల ముందే వచ్చింది, కానీ మాకు ఒక 20 రోజుల తర్వాత మాకు నోటిఫికేషన్ ఇచ్చారు. అది మాకు చూపించారు. వాళ్ళు భూమి మాత్రం ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ఎంత శత విధాలుగా మీరు ఎంత ప్రయత్నం చేసినా మేము భూమి మాత్రం పక్క తీసుకుంటాం. ఎంత ఉంటుంది అన్న భూమి? మాకు 4.5 ఎకరాలు ఉంది. 4.5 ఎకరాలు మీ ఒక్కోనికే ఉందా? మొత్తం దాదాపుగా మీ గ్రామంలో ఎన్ని ఎకరాలు ఉంటుంది? మా గ్రామం మొత్తం ఒక 600 ఎకరాలు ఉంటుంది. 600 ఎకరాలలో అది 300 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక 300 ఎకరాలు ఆపారు. అంటే ఆ సగం మందికి ఈ జనానికి అంటే మద్దతు ఇవ్వకుండా ఈ కొంతమంది లేపేసిన తర్వాత ఇంకా సగం మందిని తర్వాత లేపుదామని. అంటే ఎందుకంటే జనాలు అందరూ ఒక ఏకమైన అనుకో మళ్ళీ కష్టమైపోతుంది అని చెప్పి సగం మందికి ఇచ్చేస్తారు. మాది వెళ్ళిపోయినాక వాతలలో అంటే వాళ్ళు మాకు మద్దతు ఇవ్వకుండా అట్లా చేస్తారు. అంటే కన్ఫర్మ్ పక్క తీసుకుంటామని ఆలోచన గవర్నమెంట్ ఉంది. అంటే మొత్తంలో ఇప్పుడు అంత సాగు భూమేనా అక్కడ? మొత్తం పచ్చని పొలాలు, మొత్తం సాగు. ఇప్పుడు మీరు వచ్చి చూసిన కూడా ఎంత సస్యశ్యామలంగా ఉంది. అంటే గుట్టలు లేవు, ఏమి లేవు, మొత్తం పట్టభూములే మంచిగా. అంటే ఒక గొర్రెలు, మేకలు, దూళ్ళు, బర్రెలు, మొత్తం అన్ని కోళ్ళు అన్ని మేము పెంచుకొని మేము జీవనాధారం సాగిస్తున్నాం. అక్కడ ఏం పెడతామని మీకు చెప్పారు? అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్తున్నారు. ఇండస్ట్రియల్ కంపెనీస్ పెడతాము, సో మీరు అందరూ ఖాళీ చేయాలని చెప్పేసి అని అంటున్నారు. డిమాండ్ చేస్తారా మీరు? ఏమన్నా అమౌంట్ వాళ్ళు ఎంత ఇస్తారు? డిమాండ్ చేయలేమండి. మేము మా భూములు మాత్రం మాకు కావాలి. అంటే ఇక్కడ ఇంకా వేరే లావని పట్టలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, భూమికి వ్యవసాయానికి పనికిరాని భూములు ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి. మా ఊళ్ళో అయిన పల్లె ఇంకా గుట్టలు ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి. మేము వ్యతిరేకం ఏం కాదు. మా పట్ట భూములు మాత్రం సాగు పనికొచ్చే భూములు మాత్రం వదిలిపెట్టండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వేసిన తర్వాత మీ ఏరియా వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, లీడర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎలా స్పందించారు? అంటే మాకు మహేష్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన వచ్చిండు, మాకు మద్దతు తెలిపిండు. మీకు ధైర్యంగా ఉండండి, మేము గవర్నమెంట్ విరమించుకునే దగ్గర మేము పోరాడతాము అని మాకు మద్దతు చెప్పిండు. ఇంకోటి కవిత కూడా మాకు మద్దతు చెప్పింది. విశారాధన్ పార్టీ ఆయన విశారాధన్ కూడా మాకు మద్దతు తెలిపిండు. అందరూ మాకు లెఫ్ట్ పార్టీలు అన్నీ మాకు చెప్తున్నారు, మీరు ధైర్యంగా ఉండాలి, ఏం తీసుకోరు అని చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యే మాత్రం, ప్రస్తుత ఎమ్మెల్యే మాత్రం పక్క తీసుకుంటాము, మీరు శత విధాల ప్రయత్నం మేము పక్క తీసుకుంటామని చెప్పి. ఇంత మద్దతు ఇచ్చిన తర్వాత కూడా మీరు హైదరాబాద్కి వచ్చి ప్రెస్ క్లబ్లో ఈ విధంగా మీటింగ్ అరేంజ్ చేయడంపై ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం మా గోస్ అనేది మా రేవంత్ రెడ్డి గారికి తెలవాలని చెప్పి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాం. రేవంత్ రెడ్డి గారికి మీరు తెలవాలని ప్రెస్ మీట్ పెట్టారు. ఒకవేళ మద్దతు ఇవ్వకుండా ఒకవేళ జరిగితే ఎలాంటి పరిణామాలు తీసుకుంటారు? ఎలా ఉండబోతుంది కార్యాచరణ? ఎట్లుంటుంది మీకు కార్యాచరణ? అంటే ఏం లేదమ్మా, మా భూములు పోతే మాకు సాగు ఒక్కటే చరణం, సాగు తప్ప వేరే మార్గం లేదు. అంతే. ఒకవేళ పక్క తీసుకోవాలని అంటే అందరినీ మా గ్రామంలో అందరిని చంపేసి తీసుకోమని చెప్పి. ఎందుకంటే ఈ తాతను చూసిరు కదా, నిజంగా ఈ వయసులో మరి ఇంత దూరం ఒక పట్టణం రావడం అంటే గొప్ప విషయము. వాళ్ళు ప్రయాణం చేయరు, ఎందుకు వచ్చిండో మరి తాతను అడుగుదాము. నమస్తే తాత. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? మేము మాది బట్ల సందర్భం. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? బట్ల సందర్భం వచ్చి రాత్రి వచ్చిన. అసలు మీ బాధ ఏంది ఇక్కడ? మా బాధ చెప్తాము స్వామి, చెప్తాం మేడం. బాధ పగులు వస్తేనేమో పోలీసు వాళ్ళు ఎంట పడతారు పోలీసు వాళ్ళు. వికారాబాద్కి పోతే పోలీసు వికారాబాద్కి వెంటనే, మళ్ళీ పనికి పోతే వెంటనే అంటే మా 2-3 గంటల రాత్రి వెళ్ళాం మేము. 3 గంటల రాత్రి వెళ్ళి ఇక్కడ వచ్చిన మీ దగ్గరికి వచ్చినాం మేడం. ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో భూములన్నీ రేవంత్ రెడ్డి కావాలని అంటున్నాడు. అక్కడ ఇండస్ట్రియల్ పెడతారు, కంపెనీలు పెడతారు అని అంటున్నారు. మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? మా భూములు మాకు ఇయ్యం మేడం, మా భూములు ఇయ్యం మేము, మా భూములు మాకే. ఏమన్నా గావటాలు లేవా మేడం? అడవి ఉండదు కదా, మొత్తం అడవి సాపు చేసుకొని కట్టుకునుకోక అడవి సాపు. మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు భూమి? మాకు మేము 4 అన్నదమ్ములమ్మ. నాకు 4 ఎకరాల భూమి ఉండదు నా సొంతం. 4 ఎకరాల భూమి, నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, 6 మంది పిల్లలు. ఇక ఆయన రేవంత్ రెడ్డి తీసుకున్నాక మేము ఆడుకోదాం మేడం, ఏడవై బతకాలి. వ్యవసాయం మీదనే మా ఆదాయం. ఒక పల్లి తీస్తాం, ఒక 2 ఎకరాల్లో, 1 ఎకరాల ఒడ్డు పండుతాయి, 1 ఎకరా కందులు పండుతాయి. మరి అన్ని మా విడిచిపెట్టిన భూమి, మా సొంతం భూమి విడిచిపెట్టి ఆడిపిస్తావు, మాకు భద్రమా మేడం? మాకు భద్రం లేదు. ఆడికి దొప్పు సిరిచన్నమ్మ దొప్పుతావో, అక్కడ దొప్పుతావు, అక్కడ దొప్పుతావు. మా కళ్ళు కానాడు, ఇల్లు కానాడాయి.
అదే తాగుమీను ఉంటే నేను చెంబడికపోతా ఉంటా అంటే బతుకులకి వెళ్ళి ఆడుకోవాలి. మీ జిల్లాలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని మీరు కలిసిరా, మీ బాధ చెప్పుకున్నారా? మా బాధ ఎక్కడ చెప్పలేము మేము. వికారాబాద్ మీటింగ్కి వచ్చినాము, ఆడ చెప్పినాం. ఇక ఒక పారి ఇంటికి వచ్చినాము, ఇక్కడ చెప్పినాం. కార్లాపురం మీటింగ్లో ఆడ చెప్పినాం. ఈ మూడు చెప్పుకుంటే ఇక మీ ఇయ్యమాటని తిరుగుతున్నాం మేడం. ఎవరికి చెప్పలేదు ఆ బాధ, ఎవరికి చెప్పుకుందాం. రేవంత్ రెడ్డి రామ్మోహన్ పోతే దొరుకుతాడు, 2 మాటలు రాత్రి పోతే దొరుకుతలేడు. అక్కడ యాడ పక్కన ఉంటారు రూమ్లో కానీ లేడు అని చెప్తారు. ఇప్పుడు మీరు వ్యవసాయం చేసిరు, మీ పిల్లలు వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయం కూడా వ్యవసాయం వ్యవసాయం మేడం. ఇప్పుడు పూర్తిగా మీరు ఏమేమి పంట పండిస్తారు? మంచిగా మీకు లాభం వస్తుందా పంట మీద? పల్లికి మస్తు లాభం వస్తుంది మేడం. పల్లి పండిస్తాం. 1 ఎకరాలో 150-200 సంచి అవుతుంది. 1 ఎకరా ఒడ్లుల్లో 300-200 సంచి అవి అవుతాయి. ఒక కందులు ఒడ్లు పల్లి 3 వండుతాయి మేడం మాత. ఇప్పుడు అక్కడ ఇండస్ట్రియల్ కంపెనీలు వస్తున్నాయి, మరి తర్వాత రోజుల్లో మంచి జాబ్లు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తే మీ భూమిని ఇవ్వడానికి రెడీగా ఉంటారా? ఇవ్వరు. అన్నావు కానీ ఇయ్యవు, మాకు తెలిసిపోయింది కదా. అన్న హామీలు మాకేమి ఇచ్చినావు చెప్పు. అన్న హామీలు మాకేమి ఇయ్యలేవు. నీ ఇంతకు రైతు బంధు పని చేసి ఆడోళ్ళకి సీరోలు ఇస్తాను అవి పని చేసినావు. ఒంటరి మహిళ కింద అంటే అవి పని చేసినావు. మరి నమ్మకం ఏముండదు నీ ఇచ్చేది. ఇయ్యవు, మాకు నమ్మకం లేదు, మేము ఇచ్చాము. మీ భూమిని వదులుకోరంట. వదులుకోం. చూసారు కదండి, అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్యారంటీ పథకాలు రావట్లేవు, ఏమి రావట్లేవు, మా వరకు వచ్చేటివి కూడా అందట్లేవు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ 25 లక్షలు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు అని మాట్లాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు వ్యవసాయం చేసే భూములన్నీ కూడా ఇలా లాగేసుకొని మరి రేపు రైతన్న బ్రతకాలంటే ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి? రైతే రాజు అని చెప్పుకున్న ఈ భారతదేశంలో మరి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు మరి ఏ విధంగా కార్యాచరణ ముందుకు వెళ్తారో వేచి చూడాలి. చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.